ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి, కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. దాటుకొని ఈ రోజుకి ఇలా నిలబడ్డానంటే నాకు క్లియర్గా తెలుసు, నాకు అది నా శక్తి కాదు, కానే కాదు. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. అరే చిన్న కుటుంబానికి ఆన్సర్ చేయలేక నుయ్యో గొయ్యో అన్న బతుకు మంది. కొద్దిపాటి శ్రమలకు తట్టుకోలేక ఎట్లా చేస్తే ఈజీగా చేస్తామని ఎత్తుక్కున్నోడిని నేను. మరి ఈ 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లు, పెద్ద పెద్ద కొండ బండల్లాగా వచ్చినాయి, దూది పింజల్లాగా ఎగిరిపోయినాయి. ఎలా సాధ్యమైంది? నా సాక్ష్యం తెలుసు కదా మీకు. అంత బలహీనుడు, అంత భయస్థుడు, మరి ఎలాగా ఇది సాధ్యం? ఎందుకంటే ఇక్కడ బలమంతా ఆయింది, శక్తి ఆయింది. నేను అందుకే చాలా మందికి ప్రేమతో చెప్తాను, నా జోలికి రాకండ్రా, చచ్చిపోతారు అన్యాయంగా. ఎందుకంటే వీడు బలహీనుడేరా బాబు, కానీ ఈ తోలుబొమ్మను అట్టు అడ్డం పెట్టి కథ నడుపుతున్నవాడు పరాక్రమశాలి. ఆయనతో డేంజరు. నన్ను గదిలిచ్చినోడు నన్ను కాదు, ఆయన్ని గదిలిచ్చినట్టే. మీకు తెలుసా, ఈ మధ్య కాలంలో కదా, ఆ రోజుల్లో కూడా బతికుండగానే సమాధులు తొలిపించుకునేవాళ్ళు. బతికున్నప్పుడే సమాధులు ఇప్పుడు కూడా కట్టించుకుంటున్నారు. బతికున్నప్పుడే సమాధులు కట్టించుకుంటున్నారు, తెలుసా మీకు? తర్వాత ఇబ్బంది లేకుండా బతికున్నప్పుడే సమాధి కట్టించుకుంటున్నారు. అట్లాగా దేవుడు పట్టుకున్న వాళ్ళ జోలికి వచ్చినోడు బతికుండగానే సమాధి కట్టించుకోవటం కాదు. వాడి అన్యుడైతే పిండం కూడా పెట్టుకోవచ్చు, శుభ్రంగా పిండం కూడా పెట్టేసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే వాడు పోతాడు ఖాయం. దేవునికి స్తోత్రం. అవి కూడా చూసుకోవచ్చు, వాడు సమాధి చూసుకోవచ్చు, పిండం ఎట్ట పెడతారో చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అంటే సత్యాగా చూడ్డ కదా, అది బతికున్నప్పుడే చూసుకోవచ్చు. ఎందుకంటే ఖాయం కాబట్టి. నా విషయమే కాదు, దేవుడు చెయ్యి పట్టుకున్న పాత్రల జోలికి ఎవడు వచ్చినా నేను చెప్పేది ఖాయం. వాడి దినం వాడు చేసుకోవటమే, వాడి సమాధి వాడు కట్టించుకొని రెడీగా పెట్టుకోవటమే. కన్ఫర్మ్. రెండే జరగాలి. మారు మనసన్నా పొందాలా, లేకపోతే పైకి అంటున్నా, పైకి కాదు కిందకి, పాతాళ అగ్నికి పోవాలంతే. ఒక్కొక్కడికి టైం ఇస్తాడు, ఒక్కొక్కడికి వెంటనే మైనం చేస్తాడు. జడ్జిమెంట్ మాత్రం తీవ్రంగా వచ్చేస్తుంది. నాకు తెలిసిన ఒకడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఒక కార్యక్రమానికి వీడు వెళ్ళాడు. అందులో ఒకడు అన్నాడు, ఇతడు దేవుని పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడని వాడికి తెలుసు. హార్ట్ఫుల్గా తిట్టాడు వాడు, బూతులు తిట్టి. పాస్టర్లను పట్టుకొని కుడి చెయ్యి ఎడమ కాలు ఇలా దిప్పాలి, వెళ్ళనే మెడ బూతులు తిడతా 3 రోజులు అయిపోయింది. 4వ రోజు, కరెక్ట్గా 4వ రోజు వాడు అనుకున్నది వాడి శరీరంలో జరిగింది. రియల్ నిజంగా జరిగింది. బండి కొట్టింది. ఏది కొట్టిందో మరి. తీసుకెళ్లారు పోస్ట్ మార్టం చేయడానికి బాడీని. తీసుకెళ్తే కరెక్ట్గా వాడు ఏ 3 చెప్పాడో, కుడి చెయ్యి తిరిగిపోయి ఉంది, ఎడమ కాలు అటు తిరిగిపోయి ఉంది, మెడ ఇటు తిరిగిపోయి ఉంది. ఆయన సజీవుడు, ఆయన లేనివాడు కాదు. నీ పేరేమిటి అని అడిగితే ఉన్నవాడిని అని చెప్పమన్నోడు. ఉన్నవాడు ఆయన సజీవుడు, ఉన్నవాడు. ఆయన గురించి పాత నిబంధన మొత్తం అనేక చోట్ల రాయబడింది. రోషము గల దేవుడు అని. రోషము గల దేవుడు.
సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్య నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. దేవుడు పట్టుకోపోతే, దేవుడు ఈ బొమ్మను వాడుకోపోతే, దేవుడు ఈ బొమ్మను అడ్డం పెట్టి ఈ పనులన్నీ చేయకపోతే నా వల్ల ఏడైందండి. అసలు నెంబర్ 1 సోది వ్యవహారం అయితే మందంతా. దేవునికి స్తోత్రం. ఉన్న సంగతి చెబుతున్నా, ఏముంది, ఎక్కడుందండి అంతా. బొమ్మనట నిలబెట్టి మొత్తం ఆయన చేస్తున్నాడు. ఆయన శక్తి పనిచేస్తుంది, ఆయన బలం పనిచేస్తుంది. నిలబెడుతున్నాడు కృపతో. అందుకే పాడుకున్నా, నీలోనే నా బలం. ఏమి, నువ్వు అందిస్తేనే నాకు బలం. నీలోనే నా ఫలం, ఆత్మ ఫలం ఫలించాలంటే నా చేత కాదు, నాలో నువ్వు ఉండి వ్యక్తం చేయాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ నాలో నువ్వు ఉండి వ్యక్తం చేస్తే తప్ప నా అంతటా నాకు సాధ్యం కాదు. స్తోత్రం. అర్థమైందా? ఈ ఫలాలు ఈ ఆత్మ ఫలం ఫలించాలన్నా, ఆత్మల ఫలము పండాలన్నా కూడా నాలో నువ్వుండి చేస్తే తప్ప, నేను ఎన్ని చెప్పినా ఒకడు కూడా మారడు. నాలో నువ్వుండి ఒకడితో మాట్లాడుతున్నావు చూడు, అప్పుడు వస్తారు అందరు లైన్లోకి. రా, నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం. మరి కృపావరాలు ఎవరిచ్చేది? కృపావరాలన్నీ ఎవరి శక్తి? అదే నాన్నయ్య, నేను అడిగినప్పుడు ఏందో నాకు అట్ట అంటలేదు. అమ్మా నువ్వు అడిగినప్పుడల్లా అట్ట అందమ్మా, ఎప్పుడు అనాలో అప్పుడు అంటది. దేవునికి స్తోత్రం. స్పష్టంగా అర్థమైందిగా. ఇంత క్లియర్గా అర్థం చెప్పినా అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. అర్థమయ్యే శక్తి కోసం ప్రార్థన చేసుకోండి. ఓకేనా? రైట్. నేను జ్ఞానమును అడుగుచున్నాను. మరి జ్ఞానం నాకు వచ్చిందంటావా అన్నయ్య? అడిగాలే, వచ్చిద్దో రాదో అని. అంటే నా జ్ఞానం అడగగానే, ఆమెన్ అనగానే అని నీ బాడీలో మార్పులు వచ్చేసి అప్పటిదాకా మామూలుగా నువ్వు అక్కడి నుంచి నిలుక్కొని నడవటమే ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అప్పటిదాకా ఫ్రీగా ఉన్న మనిషి ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసి ఆమెన్ అన్నాడో అనేదో మార్పు అయిపోయి అలా ఏది ఉండదు. నువ్వు శక్తి జ్ఞానము అనే శక్తి అడిగావు కదా, ఇస్తాడు. అది నీలోనే ఉంటుంది. అది ఎప్పుడు కార్యరూపం దాల్చిద్దంటే ఆ సన్నివేశాల్లోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు అప్పుడు మెరుస్తాయి మెరుపులు. నీకు మెరుస్తాయి, నీ దెబ్బకి అవతలోడి కూడా మెరుస్తాయి. ఈ బుర్ర ఏందిరా నాయన, ఈ ఆలోచన ఏంది, ఐడియాలేంది, అసలు ఈ మాటలేంది, ఈ మనిషి ఏంది, వాడికి మెరవాల మెరుగులు. సొలొమోనుకి ఏ వరం ఇచ్చాడు? జ్ఞానము అనే వరం ఇచ్చాడు. ఇద్దరు తల్లులు ఒకటే బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకుంటున్నారు. సీనియర్స్ అంతా చూస్తున్నారు, పిల్లోడు తీర్పులు ఎట తీస్తాడు, పిల్లరాజు అని. ఈ పిల్లరాజు దేవుని దగ్గర కృప పొందాడని తెలియదు, కృప పొందినోడు కొడుకు అని తెలియదు. మరి సోదరులు ఎవరు అంతే ఉంటుందిగా. ఈ పిల్లరాజు దేవుని కృప పొందిన రాజు కొడుకు.
మరియు దేవుని పాదాలు పట్టుకొని జ్ఞానము అనే కృప పొందినవాడు. అప్పటిదాకా ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆ సన్నివేశం వచ్చినప్పుడు దేవుని శక్తి అక్కడ పనిచేసింది. మెరుపులాంటి ఆలోచన చేసి క్షణంలో అసలు తల్లి ఎవరో కనిపెట్టాడు. జస్ట్ వాళ్ళ వాదన నాడు వెంటనే జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. పోయి నీ వెళ్ళి కటకం తీసుకొని ఆ పసికున్న రెండు ఖండించి చెరొక మొక్క ఇచ్చేసే, గొడవ వదిలిపోయింది పో అన్నాడు. వెంటనే కన్న తల్లి స్పందించి, అయ్యా నా బిడ్డ నా పని చేయొద్దు, ఎక్కడుంటేనే వాడు బాగుంటే అంతే చాలు, ఆమెకి ఇచ్చేసేయండి అంది అమ్మ గుండె. అమ్మ రెండు ముక్కలు కావాలనుకోదుగా, ఎక్కడుంటేనే నా బిడ్డ బాగుంటే చాలు. అద్దుగదుగా ఆ స్పందించిన హృదయం తల్లి హృదయం రా, ఆమెకి ఇచ్చేయండి ఆ బిడ్డని, ఇది మోసగత్య అన్నాడు. ఎట్లా సాధ్యం అండి? నువ్వు అడుగుతావు జ్ఞానమని, దేవుడు నీకు ఇచ్చే ఉంటాడు. అది సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రమే నీలో నుండి వ్యక్తమైద్ది. అప్పటిదా నువ్వు మామూలుగానే ఉంటావు. పుట్టినది మొదలుకొని శక్తితో నింపబడినటువంటి శాంసన్ శత్రువులు చుట్టూ గట్టుకట్టినప్పుడు మాత్రమే ఆ బలం శాంసన్ మీద పనిచేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నాడు. దెలీలాకు అర్థం కాల, ఫిలిస్తీన్లకు అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల, వీళ్ళకి అర్థం కాల, సంసోన్ కూడా అర్థం కాల. మనకు సంసోన్ ఫోటోలు నెట్లో కొడితే ఎట్లా వస్తాయో తెలుసా? కండల వీరుణ్ణి చూపిస్తారు. అర్థమైందా? బాగా ఈ కండల వీరులు ఉంటారే, ఎట్ట తిప్పి ఫోటోలు దిగుతూ ఉంటారు. అలాంటి ఫోటోకి పోదానికి ఆయన తలగా తగిలిస్తారు. అట్ట ఉన్నాడని నేను చెప్పిన వాక్యం అలా లేదు. కనీసం అలాగ కండలు మెలిదిగిన వీరుల్లాగా ఉన్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉందనుకునేవాళ్ళు ఫిలిస్తీయులు. కానీ ఎలా చూసినా సరే శాంసన్ నార్మల్, అదిగా తప్పు ఫోటో, అది రైట్ కాదు, అది తీసేరా చూడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తప్పు ఫోటో నిజంగా అలాగనే సంసోన్ అలాగున్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు. కానీ ఫిలిస్తీన్లకు అర్థం కాల. ఎందుకు తెలుసా? చాలా సామాన్యంగా ఉన్నాడు ఆయన, చాలా సామాన్యంగా ఉన్నాడమ్మా. కండలు లేవు, బండలు లేవు, మామూలుగా ఉన్నాడు. కానీ ఆ అభిషేకం వచ్చినప్పుడు, ఆ సన్నివేశం వచ్చినప్పుడు పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డ కమ్మెతో సహా తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఏది ఎలా వర్క్ చేయాలో దేవుడికి తెలుసు. నేను చెప్తున్నా నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు న్యాయం ప్రకారం ఇచ్చి ఉన్నాడని నమ్ము. నమ్మటం నీ పని, అది నువ్వు చేయాల్సింది. నువ్వు అడుగు, దేవుని మహిమార్థమై అడుగు, ప్రజల క్షేమార్థమై అడుగు, నీకు అవసరమైనవి కూడా న్యాయమైనవన్నీ అడుగు, తప్పులేదు, అడగమన్నాడు ఆయనే. కానీ అడిగినవన్నీ నాకు దొరికినాయా లేవా అని సందేహించొద్దు, విశ్వసించు. అవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయని విశ్వసించు. ఎప్పుడెప్పుడు ఏదేది నీకు అందుబాటులోకి రావాలో మొత్తం వస్తాయి. ప్రభా నాకు ఇది ఇచ్చావా అని నువ్వు అడిగితే, నువ్వే అడిగావుగా అంటాడు. ఎప్పుడు అడిగాను? గుర్తులేదు తండ్రి. ఏడిచావులే, నాకు గుర్తుందిలే పదా అంటాడు. ఏందనుకున్నా? మర్చిపోతాడు అనుకున్నా. ఏంది? మొత్తం హృదయంలో పెట్టుకుంటాడు. యేసయ్య ఒక్కోసారి అడిగి మర్చిపోతాం, మనం అడిగిన సంగతి కూడా మర్చిపోతాం. కానీ నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులో తెస్తాడు దాన్ని. ఇదేంటి రావా అడిగావులేపా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని నువ్వు అడగనివి నీ పక్షంగా యేసయ్య అడిగి నీకు అందించేవి ఉన్నాయి. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెబుతుంది, మన పక్షమును ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని. మనం అడగనివి కూడా కొన్ని నా తండ్రి కలుపుతా ఉన్నాడు, నా ప్రభు కలిపి ఆయన అడిగి మన కార్యం చేస్తా ఉన్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమమయుడు. వారు పోవుచూ ఉండగా, వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా? అడ్డ ప్రశ్నలు లేదు, అనుమానాలు వ్యక్తం చేయలేదు, డౌట్ వెల్లడి చేయలేదు. వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని యేసు ప్రభు చెప్పగానే 10 మంది అలా నడక మొదలు పెట్టేశారు.
అదేంటి ప్రభా మమ్మల్ని టచ్ చేయలేదేంటి, స్వస్థత కలుగును గాక అని పలకలేదేంటి? దేవుడు నీ కార్యం చేస్తాడు పో అని కొంతమందితో అంటాను నేను. ఆ ఒక్క మాట తెలిపోతారు కొంతమంది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నలుగురిని దాటినాక ఐదో మనిషి మళ్ళీ ఆ మనిషే ఉంటుంది. ఇందాక చేశాను కదా, కాదయ్యా చేయయ్యా, సరే అవతల 10 మందిని దాటాక మళ్ళీ ఆ మనిషే కనపడింది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏం చేశాడు తెలుసా పాస్టర్ గారు? ఒక ఆయన కనపడ్డ మొఖం మళ్ళా కనపడితే మామిడికి పెట్టి బాధటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లే. ఇక మాటే లేదు. ఇక ఈ మనిషి ఇందాక వచ్చిందిరా అనేది అర్థం అయిందంటే పట్టుమన్నట్టేగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమందిని బాధాడో మరి. లేకపోతే సందేహం కదండి. ఒకసారి దైవజనుడు ఒక మాట చెప్పి విశ్వసించుపో కార్యం జరిగిద్ది అన్నప్పుడు అలాగే కదిలిపోవాలి, దేవుని మాటగా తీసుకొని. ఒకసారి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చిందంటే ఇందాక చేసింది ఏమైనట్టు? అంటే ఇందాక చేసిన ప్రార్థన కదా మంత్రాలైంది. అంటే డౌటు. ఎందుకు మాడుగు పెట్టి బాధాడో తెలుసా? పనికి మాలిందానా, ఇందాక నేను చెయ్యి ఉంచి ప్రార్థన చేశాను, నీకు అంత అనుమానం ఏంది, అంత సందేహం ఏంది? నీకు కొడితే మళ్ళీ కనపడితే ఇక మూడో మనిషి ఉండదే అక్కడ. దెమ్మరకు పోయి దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ ఫస్ట్ సారి ప్రార్థన చేసుకుందాం, ఇంకో 2వ కోటలు కనపడదు. ఇక ఎందుకమ్మా కొడుతున్నాడు అమ్మ, ఎందుకు కొట్టే? 2 సార్లు వచ్చినందుకు కాదు కొట్టింది, చేసిన ప్రార్థనను అనుమానించినందుకు కొట్టాడు. చెప్పిన వాక్కును అనుమానించినందుకు కొట్టాడు. పనికి మాలిందానా, ఈంతున నేను 30 సార్లు చేసినా జరగదు నీకు. ఎందుకంటే నేను తలకాయ నిండా డౌట్లు పెట్టుకొని ఉన్నావు. నువ్వేం బాగుపడతావు? నీకు తెలుసా అపోస్తలులు పోత పలికిన మాటలు జరిగినాయి. నీడబడితే స్వస్థత వచ్చింది. ఎవరు గొప్పతనం? అపోస్తలులకు దేవుడి కృపతోడై ఉంది. అంతేకాదు అవతల నీడకు ఉంచారు చూడు, అంత మాత్రం చాలను. అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ విశ్వాసం యొక్క గొప్పతనం అది. హల్లెలూయా. చెప్పండి, ఏదేది విశ్వసించాలి? అభిషేకం అడిగినప్పుడు నేను అడిగిన ప్రతి సందర్భంలో నా తండ్రి నాకు ఇస్తున్నాడు అని నమ్మాలి. ఎలా సాక్ష్యం అంటే, అన్నం తింటున్న ప్రతిసారి అది ఎలా బ్లడ్ గ్లూకోజ్గా మారుతుందో మనకు కనబడట్లేదు, కానీ మనం బతికున్నాం కాబట్టి, శక్తి కలిగి పనిచేస్తున్నాం కాబట్టి, ఆ తినదాని ద్వారానే ఈ శక్తి ఉంది, అందుకే పనిచేస్తున్నాం అనే సాక్ష్యం అయితే ఎలా గుర్తిస్తామో, అలాగే అభిషేక ప్రభావం వల్లనే మనం సింహాల నోళ్ళు చీల్చి మనం ఎప్పటికప్పుడు దేవునికి అందుబాటులో ఉండగలుగుతున్నాం అనే సాక్ష్యం ద్వారా మనకి అభిషేకం మీదకి వస్తుందని రుజువు గుర్తుపెట్టుకో. రెండవది, జ్ఞానం అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించాడని విశ్వసించు. అది అవసరమైన సందర్భాల్లో నీకు పనిచేస్తుంది. నీకు బాడీలో ఏ మార్పులు ఉండవు, లేనంత మాత్రాన నీకు ఇవ్వలేదని అనుకోవద్దు. 2, మూడవది, క్షమాపణ కూడా నువ్వు అడిగినప్పుడు తక్షణమే దేవుడు నిన్ను క్షమించాడని నమ్ము. సైతానుగాడు అనుమానాలు పుట్టిస్తాడు. నిన్నెట్ట క్షమిస్తాడు? పొరపాటును కూడా క్షమించడు, నిన్ను వదిలిపెట్టాడు. నీ పాపాలన్నీ రాయబడ్డాయి, బైబిల్లో కూడా ఉంది. యూదా పాపము ఇనుప గంటముతో రాయబడినని. అది నీ గురించే నీ పాపమే రాయబడింది. నీ పాపాలకు మితి లేదు, నీ పాపాలకు మిష లేదు, నీకు క్షమాపణ లేదు. ఎన్నని క్షమిస్తాడు? దేవుణ్ణి విసిగిస్తున్నావు నువ్వు, ఇక నువ్వు పోతావు. నువ్వు నిజంగా మారు మనసు పశ్చాత్తాపపడి నా తండ్రి నన్ను క్షమించు అన్నప్పుడే క్షమించాడు కాదు, నేను హృదయపూర్వకంగా నా తండ్రి వైపు తిరిగి నేను దిద్దుకోవాలి నా జీవితాన్ని, నా యేసయ్యని నేను వెళ్ళి ఇప్పుడు క్షమాపణ అడగాలి అని నువ్వు అనుకుంటూ ఉండగానే ఆయన నీ పాపములను పరిహరించినట. 32వ కీర్తన 5వ వచనం చెప్పిన సాక్ష్యం అది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇవన్నీ చెప్పుకొని ఒప్పుకోవాలి, నేను దిద్దుకోవాలి, చాలా తప్పులున్నాయి నాయి, నేను సరి చేసుకోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను ఇప్పుడు నా అతిక్రమాలను ఒప్పుకోవాలి అనుకుంటుండగానే అవన్నీ వీపు వెనకేసేసాడట. చదువు ఆ మాట ఉంది, నేను కాదు, ఆయన చెప్పాడు, చదువు, బైబిల్లో ఉంది.
నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఒప్పుకొందును అనుకొంటినా అనుకున్నాడు. ఒప్పుకుందాం అనుకున్నాడంట. చదువు. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అబ్బా, కేసే కొట్టేశాడంట. ఏంది మరి? పోయి ప్రభా నేను ఈ విషయాల్లో ఎట్లా చేశాను ప్రభా, తేడా పడ్డాను, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను నాయన, సరి చేసుకుంటాను, ఛాన్స్ ఇవ్వు నాయన, నన్ను మన్నించు ప్రభా, అలా ఉండకూడదు నాయన, నేను చాలా దుఃఖపడుతున్నాను ప్రభా అన్ను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు తెలుసు? నేను దగ్గరకు తీసుకుని ఏం చేసావు నీ బొంద? లేదు ప్రభా ఫలానా చేశానంటే ఏం లేవు అని, అన్నీ ఏం కనపడట్లేదు, క్లియర్గా ఉన్నావు నువ్వు అంట. ఏదేంది ప్రభా? నా పాపాలు ప్రభా. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత. ఎడము కల్లుగా చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఎలాంటి హడావుళ్ళు? ఒకవేళ దేవుడు ఏదన్నా నీకు అలాంటి స్పందనలు ఇస్తే దేవునికి స్తోత్రం. ఏమన్నా కొన్ని సిగ్నల్స్ ఏమన్నా దేవుడు ఇష్టమయ్యే దేవుడు నీకు అలా చూపించాలనుకుంటే ఏమన్నా అలా ఇస్తే స్తోత్రం. అలా ఇవ్వనంత మాత్రాన నువ్వు అడిగిన అభిషేకం ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు. నీ నోరు తెరచి నీకు భాషల వరం ఇచ్చినప్పుడు, అభిషేకం మీదకి వచ్చినప్పుడు భాషలో మాట్లాడావు, స్తోత్రం. కానీ భాష రాకపోయినా నువ్వు అడిగినప్పుడు మాత్రం అభిషేకం నీ మీదికి ఖచ్చితంగా పంపుతాడు. ఎందుకంటే న్యాయమైంది, నీకు అవసరమైంది అది. నానా నాకు ఆకలి అవుతుంది నానా అంటే ఏ తండ్రి అయినా తన దగ్గర డబ్బు లేకపోతే అప్పు తెచ్చైనా సరే అన్నం పెడతాడు. అంతేగాని నువ్వు అడిగినది న్యాయము కాదు, అసలు నువ్వు అనవసరమైన దాన్ని అడిగావు అని ఇవ్వకుండా ఉంటాడా? అసలు ఇంకా చెప్పాలంటే ప్రేమ గల తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. నువ్వు ఆకలి అనకముందే నీకు రెడీ చేసి పెడతాడు. నువ్వు ఆకలి అనిపించినప్పుడే ధన్మాన్ని వేసుకొని తింటానికి నీకు అందుబాటులో పెడతాడు. అంతకంటే శ్రేష్ఠుడు ఆయన. చెప్పండి, అడిగినప్పుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఏంటిది? అభిషేకం, ఆత్మశక్తి. 2 నువ్వు అడిగినప్పుడే జ్ఞానము తగిన కాలం ముందు అది నీలో నుంచి వెల్లడవుతుంది. అసలు నీలో ఇంత జ్ఞానం ఉన్నట్టు, నీలో ఇంతగా పని జరుగుతున్నట్టు, నీ ద్వారా మాట్లాడిన మాటలు అవతల వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయగలవు అన్నట్టు నీకు అర్థం కాదు. కానీ ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నీ నుండి వచ్చేటువంటి రిప్లైస్ని అవతల వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మైండ్ పోయింది. ఆ శక్తి అక్కడ కనపడింది. 2 3వది, పడకుండా నిన్ను కాపాడటానికి తన వాక్కుని, పడినా తిరిగి నిన్ను లేపటానికి తన ఆత్మని, తన శక్తిని నీకెక్కడ చూపిస్తాడు? మన బలం ఎక్కడ కనపడిద్ది? బలహీనుడు జారిపడతాడు, బలవంతుడు కూడా జారిపడతాడు. బలహీనుడికి బలవంతుడికి తేడా ఏంటంటే బలవంతుడు పడినా లేవగలుగుతాడు, కానీ బలహీనుడు పడితే లేవలేడు. నువ్వు ఎన్నోసార్లు తొట్టుపడి కూడా తిరిగి లేవగలిగావంటే దేవుని బలం అక్కడ నీ దగ్గర పనిచేసింది. నువ్వు తిరిగి తిప్పుకొని శత్రు శోధనను తట్టుకొని జయించి మళ్ళా
దేవునికి అందుబాటులోకి రావడానికి ఆ బలమే కారణం. దేవునికి స్తోత్రం. 3 అయిపోయినాయా? 4వది క్షమాపణ కూడా. దేవుణ్ణి అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహించాడని విశ్వసించు. అంతేకాని క్షమించాడో లేదో, ఒప్పుకున్నాడో లేదో అని దానికోసం ఏం సిగ్నల్స్ అడగవాకు. ఇదొక దరిద్రం కూడా ఉంది. దేవా, నువ్వు నన్ను క్షమించినట్టయితే మంచి వాక్యం ఒకటి చూపించిన ఆయన, క్షమించకపోతే చెడ్డ వాక్యం చూపించిన ఆయన అంటే ఇట్లా కూడా అడగాలని మనసుకు వచ్చింది. అసలు ఏం అడగొద్దు. నువ్వు మోకాళ్ళలోని క్షమాపణ అడిగావు, దిద్దుకోవడానికి ఇష్టపడ్డావు, పాపమును అసహించుకున్నావు, పొరపాటును ఒప్పుకున్నావు, ఇంకా అట్లా ఉండొద్దు అని తీర్మానం చేసుకున్నావు. దేవుడు క్షమించాడు. నువ్వు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన నిన్ను క్షమించాడని ప్రగాఢంగా విశ్వసించు. యేసు రక్తము కడగని పాపం ఏదీ లేదు. ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు మనల్ని నీట్గా ఉంచే ప్రేమామూర్తి మనకు తోడుగా ఉన్నాడు. అలాగని పాపం చెయ్యమని నీ మాట చెప్పట్లేదు. ఇట్లాంటి అవకాశం ఉంది కదా అని అడుగులు జారమని నేను చెప్పట్లేదు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడగటం తెలుసు. పద్దాకల సోది చేష్టాలు చేస్తే మూతి పగలగొట్టడం కూడా తెలుసు. ఎందుకంటే డాడీ ఎవరు? డాడీ. బురద పూసుకుంటే బురద డాడీ అంటే బురద కడుగుతాడు. ఎందుకు పోయినా బేట అని కడుగుతాడు. ఒకసారి కడుగుతాడు, 2 సార్లు కడుగుతాడు, 3 సార్లు. ఓర్పు గల్ల డాడీ 4 సార్లు కడుగుతాడు. ఎంత ఓర్పు గల్ల డాడీ కూడా 5వసారి కోపం వచ్చింది. ఈసారి బురదలో పడింది ఒక తప్పు అయితే బయటికి తీసి 4 దంతాడు. కాళ్ళు కడిగేటప్పుడు కాలు కేసి ఒకటి బాస్తాడు, చేయి కడిగేటప్పుడు చేతి కేసి ఒకటి బాస్తాడు. ఎందుకు? ప్రేమ. రైట్, 4 అయిపోయినాయి. 5వది, వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి. స్వస్థత విషయంలో కూడా ఇదే నియమం వర్తించింది. నువ్వు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచమని దేవుణ్ణి అడిగావు. ఇక అయిపోయింది, నేను ముగిస్తున్నా. సంతోషంతో స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ముగింపును కూర్చిన సంతోషం ఇంత ఉల్లాసంగా ఉంటుంది అనుకోలేదు నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మొత్తం గట్టిగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆలోచించి చెప్పారు, తేడా పడ్డట్టున్నామని. స్వస్థత విషయంలో కూడా అదే వర్తిస్తుంది. నీ ఆరోగ్య విషయంలో నువ్వు దేవునికి అడుగుతున్న ఏ దాని విషయంలోనైనా అదే వర్తిస్తుంది. ఒక స్వస్థతే కాదు, దేవుని నుండి నువ్వు ఏ కార్యం ఆశించినా నేను అడిగినది నా తండ్రి ఇచ్చాడని నీవు విశ్వసించిన ఎడల పొందగలవు అన్నాడు. నువ్వు అడిగిన ప్రతిదీ రికార్డ్ అయింది అక్కడ. అవునండి, రికార్డ్ అయిందండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట రాయబడిద్ది. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవి. నీ ప్రార్థనలన్నీ ఆయన దగ్గరే చేరతాయి. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన, 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 ఆరాధన. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. అడుగు, నువ్వు ఆయన రారాజని అడుగు, మహారాజని అడుగు, శ్రీమంతుడని అడుగు, స్వస్థపరచగలవాడని అడుగు, ఆయన పాదాలు పట్టుకుని అడుగు. ఆయన ఇచ్చాడని నమ్ము, నీ మనవి అక్కడికి చేరిందని నమ్ము, ప్రభు ఆలకించాడని నమ్ము, సమాధానం ఖాయమని నమ్ము.
ఎప్పుడు ఏది అందించాలో నువ్వు అడిగిన వాటన్నిటికీ తగిన కాలమందు జవాబిస్తాడని నమ్ము. ఇస్తాడు. జవాబు ఖాయం, మొత్తం రికార్డ్ అయింది. విజ్ఞాపనలన్నీ అక్కడికి చేరతాయి. ఎందుకంటే నువ్వు నీ నామంలో అడిగితే చేరవు, కానీ నువ్వు యేసు నామంలో అడుగుతున్నావు. నువ్వు అర్థమైందా? అన్ని మనవులన్నీ చేసి కింద యేసునామాన్ని మెన్షన్ చేస్తున్నావు. కనీసం నిన్ను నన్ను బట్టి కాకపోయినా ఆ నామాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి అక్కడ. అర్థమైందా? ఆ నామాన్ని బట్టైనా అక్కడ తీసుకోవాలా. తీసుకోకపోతే దేవదూతల కేసు అయింది. ఈ మనవులు తీసుకెళ్ళకపోతే వాళ్ళ కంప్లైంట్ అయింది. మరి రారాజు కదా యేసురాజు, ఆ నామానికి ఉన్న దమ్మది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ నామానికి విలువేముంది? మ్యాటర్ సీరియస్. చివర్లో గట్టిగా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అంటావు చూడు, అక్కడ రికార్డ్ అయింది. యేసు నామములో వచ్చినటువంటి రిక్వెస్ట్లు అన్నీ రికార్డ్ అవుతాయి అక్కడ. అందులో సహేతుకమైనవి, న్యాయమైనవి, యుక్తమైనవి, మనకు క్షేమకరమైనవి, మన భవిష్యత్తుకు మేలుకరమైనవి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవి మొత్తం గ్రేడ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ నిర్ణయించబడుతుంది. మొత్తం అక్కడే అయిపోతుంది. వీడేదో చూసినట్టు చెప్తున్నాడంటే మరి అట్లా కాకపోతే మరి ఎట్లా జరిగింది ఊహించండి. నేను చెప్పిన ప్రతిదీ లేఖనాధారం ఉంది. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున సతనమిమ్ము అన్నప్పుడు ఆ మనవి అక్కడికి చేరింది. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా రాయబడింది. దానికి నిర్ణయ కాలం కూడా చేయబడింది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆ కొడుకు పుట్టాడు. అని పేరు కూడా డిసైడ్ అయింది. ఏం కొడుకు ఇస్తాడో ఆ కొడుకు పేరేందో కూడా రాసి పెట్టాడు. దేవుడే చెప్పాడు, కొడుకుని ఇస్తానంటే నువ్వు నవ్వుతున్నావు, మీ ఆవిడ నవ్వింది, మీకు ఈ వయసులో పిల్లలు పుట్టారంటే జనం నవ్వుతారు, టోటల్గా నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. హల్లెలూయా. అట్లా మొత్తం మళ్ళా నిద్రహోళ్ళు కాదు. పొద్దున్న చేసే సాయంత్రం చేసేది, మరుసటి రోజు చేసేది, 3 రోజుల తర్వాత చూద్దాంలే ఏం పోయిందని ఈ జోగుర్లో అంటూ ఉంటే దాన్ని మళ్ళీ నిద్రమోహోళ్ళు కాదు వాళ్ళు. పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం. భూలోకము నుండి మన మనవులన్నీ ప్రార్థన చేసి యాచించగానే కొన్ని రిక్వెస్ట్లు అయితే వెంటనే ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. కొన్ని ప్రేయర్స్కి అయితే తక్షణమే పంపించండి, అత్యవసరం అంటాడు. కొన్నిటికేం టైం తీసుకుందాంలే, కొన్నిటికేం ఇంకొంచెం టైం తీసుకుందాం, కొన్నిటికేం వెంటనే పంపించండి అంటాడు. దానియేలు నీవు బహుప్రియుడు. నీవు ఆ దర్శన భావం తెలుసుకోవాలని దేవునికి నీ మనస్సునిచ్చి నీ మనసును నిలిపిన ఆ మొదటి దినమందే నేను పంపబడ్డానయ్యా. చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడు దేవుడు. దానియేలు ఇక్కడ మోకాళ్ళు వేశాడు, అక్కడ గాబ్రియేల్తో మాట్లాడాడు. వెళ్ళవయ్యా మా వాడు మోకాళ్ళు వేశాడు, చెప్పు ఆ దర్శన భావం చెప్పు పోమని పంపించా. ఆ దానియేలు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. తండ్రి మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. అప్పటి నుంచే నిఘా స్టార్ట్ అయింది మీ నాన్న మీద. ఎక్కడ చిక్కుతాడు? నేను చెప్పే జోక్ కాదు, నీకు అర్థమయ్యే దాగు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎప్పుడైతే మొర్రపెట్టి అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. ఓకే, నా బిడ్డ అడిగింది, నేను చూడాలని అబ్జర్వేషన్ మొదలైంది అప్పటి నుంచి. అట్లా ప్రతిదీ. అందుకే నేను ఆయనకి చెప్పండి, ఆయనకి మొర్ర పెట్టండి. విశ్వాసముతోనే విజయాలను చూడగలం. సందేహించే మనం ఏమీ పొందలేం. దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు, చీప్గా లెక్కయ్యొద్దు. జరుగుతాయా అనుకోది. దయ్యపు మనసు అది దయ్యపు మనసు. లేదు, నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే, నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది, నేను నమ్ముతున్నాను. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు, నా తండ్రికి నేను సీరియస్. ఫినిషింగ్ టచ్. గతంలో చెప్పింది ఒక్కసారి చెప్తా, సూపర్ ఉంటుంది మనసుకి. ఈ ప్రపంచంలో మనుషుల మొత్తంలో నువ్వు ఒక మనిషివి. ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి, ఈ మనుషులకు నువ్వు ఒక మనిషివి. కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. అర్థమైందా? దేవునికి నువ్వే. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతా. ఆ నమ్మికకు నాకు దేవుడే శక్తినిచ్చుగాక. ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి, కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. తెలియజరా ఇయాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నారాధనా, నీకే నారాధనా, నీవే నా ఈ మాట నాకు తెలిసి, ఈ మాట భక్తుడు రాశాడు అన్న మాట ఒక సంవత్సరం క్రితమో లేదా 6 నెలల క్రితమో నాకు వినపడింది. అది మీకు పంచుకున్నాను నేను. ఎవరో ఒక భక్తుడు పలికాడనే మాట క్యాలెండర్లో. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు ఆ సంగతి తెలుసు, దేవుడి కృపతో. ఈ మధ్య క్యాలెండర్లో, పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది ప్రింట్ అయినట్టుంది. పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది చూపించి మీతో మాట్లాడాను. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు తెలుసు. నాకు అప్పుడే తెలుసు నేను ఆయన లోకమని. పాటల్లోనే చెప్పుకున్నా నేను, అది సాక్ష్యం. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏవయా కన్న తల్లైనా అప్పుడప్పుడు పక్క ఆలోచనలకు వెళ్ళిపోయిద్ది. నీకెప్పుడు నా ధ్యాసేనా? ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఆశపడతా ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు, నా గురించి ఆలోచిస్తూ ఉంటావు, నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళని కనిపెడతా ఉంటావు. పొద్దుగూకులు నా మీదేనా నీ మనసంతా? నాకు అర్థమైంది అది, నేను చెప్పుకున్నది అది. నీకెలా అర్థమయ్యాడో మరి యేసయ్య. అంత దగ్గరగా నువ్వు కూడా అనుబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నేనన్న మాటే నువ్వు కూడా అనగలవు. ఏంటి ప్రభా నీకు ఎప్పుడు నా ఆలోచనేనా? కానీ అది పచ్చి నిజం.
దేవునికి మహిమ. ఇంకేం పాడంలే, ప్రార్థన చేస్తా. కానీ ఇవి వాస్తవాలు. దేవుడికి అంత ఇష్టం మనం అంటే. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? బాగు చేస్తాడా? నిన్ను స్వస్థపరుస్తాడా? ఎనీ డౌట్? నో డౌటా? దేవుని స్తోత్రం. ఆలకిస్తాడా నీ ప్రార్థన? నీ పిల్లల కోసం నువ్వు అడిగిన మనవి వింటాడా? నిజంగా నీ గురించి ఆలోచన అంతగా కలిగి ఉన్నాడు ఆయన? ఇంతమంది జనంలో నువ్వు ఒకదాన్ని ఏం పట్టించుకుంటాడబ్బా? ఇంతమందిలో నువ్వు ఒకడివి, షాలేమనే పట్టించుకోడు, ఏసే పట్టించుకుంటాడా? మరి షాలేమన్న మనిషినైనా, షాలేమన్న మనిషినైనా, షాలేమన్నను కూడా ఒకళ్ళు పట్టించుకోవాలి నాయన. కానీ ఆ షాలేమురాజు అట్లా అంటాడు కాదు నాయన, అందరికి అందుబాటు ఉంటాడు. ప్రార్థన నన్ను దర్శించినందుకు వందనాలు. సాతాను నా మీద కానీ నా మనవులని నీ దగ్గర ఉన్నని నువ్వు ఆన్సర్ ఇస్తానికి సిద్ధం చేసావని, నన్ను సహించుకొని, నన్ను ఇంకా ప్రేమని, నా మౌని ఇంకా ఆశిస్తున్నాన్ని, నన్ను క్షమిస్తున్నావని, నన్ను అర్పిస్తున్నావని, నన్ను నిలబెడుతున్నావని చాలా విషయాలతో ఈరోజు మాట్లాడేవన్నా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, కృతజ్ఞతలు నాన్న, వందనాలు నాన్న, స్తోత్రాలు నానా, నానా నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు డాడీ, స్తోత్రము తండ్రి, నీకు మహిమ మహిమ. అందరూ హృదయపూర్వకంగా నీ మాటలు మేము ఎలా లేవగలుగుతున్నామంటే అక్కడ నీ శక్తి నిలబెడుతుంది నాన్న, నీ బలమే మమ్మల్ని నిలబెట్టి నాన్న. లేకపోతే మేము నిలిచేవారం కావు. నేను నిలవగలిగితే నీ బలమే, నీ ప్రభావమే, నీ ప్రభావమే, నువ్వు ఇచ్చిన జీవమే. ముద్రితం చేయదండి, ముద్ర 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 వేతండి. నీకు ముందు కృపమరుతాయి. ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన సంవత్సర శుభారంభంలో చక్కని విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. మా బిడ్డలు ఎంతమంది బలహీనారో స్వస్థపరచు, విమలు చేశారో నెరవేర్చు. నీ హస్తవారి మీదికి రాని, అన్న మాట నెరవేర్చు. తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని ఈ సంవత్సరం నామములో కఠినమైన శ్రమలు తొలగాలి, ఆర్థిక సమస్యలు తొలగాలి, అప్పులు తొలగాలి, దుర్వ్యసనాలు తొలగాలి. నూతన అధ్యాయ ప్రారంభం కావాలి మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో. గొప్ప కార్యాలు అయిపోయింది, ఇంకా ఏదో అర్థన చేయడం తప్ప మాకేం చేత కాదు దేవా. అర్థన చేయడం తప్ప, నిన్ను అడగటం తప్ప, నీకు మాట్లాడటం మాకేమీ చేత కాదు ప్రభువా. మేము మమ్మల్ని బాగు చేసుకోలేం ప్రభువా, మెచ్చుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము నిలబెట్టుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము కాపాడుకోలేం ప్రభువా. నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం, దాసు కళ్ళు యజమాని చేతుల వైపు ఉన్నట్టు, మా యజమానుడా మా కళ్ళు నీ చేతుల వైపు ఉంటాయి తండ్రి. మమ్మల్ని అనుగ్రహించు. మార్పు చెందని వ్యక్తులను దర్శించి ఈ సంవత్సరం మా కుటుంబాల్లో మార్పులు తీసుకొని రా. రక్షణ కార్యం జరగాలి, ఆత్మల రక్షణ కార్యం జరగాలి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళలో ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకా ఎవరు తమ పాపముల విషయమే కడగబడని వారై ఉన్నారో వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారు పాపములు కడగబడిన నిమిత్తం బాప్తిస్మం పొంది మా ముందున్న పెద్ద పనికి కావలసిన అవసరతలు తీర్చు, అక్కర్లు తీర్చు. మా మీద పడగలెత్తి బుసలు కొడుతున్న మతోన్మాద శక్తులను, అలాగే నా ప్రభువా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమంది చేస్తున్న దురాలోచనలను అణచివేయి ప్రభువా. పర్మిషన్ రాకుండా చేయాలని, ఏ విధంగానైనా ఈ పరిచయను అభ్యంతరపరచాలని ఈ ఎలాంటి తొక్కేసలాడడం కాకుండా చక్కగా కూటాలు జరగాలి. ప్రతి అవసరత తీర్చు. నలు దిశల నుండి సహాయమును అనుగ్రహించు ప్రభువా. అయా మనుషుల హృదయాల్లో పెనగలిగించాల్సింది నువ్వే.
ఎంతోమంది త్యాగధనులు త్యాగపూరితమైన హస్తాలు విప్పుచుండగా, ఇదిగో మేము విప్పినదంతా ఉపయోగించుకుని నీ నామానికి మహిమ తెచ్చుకో, మాకు మేము ఇచ్చిన దానికి ఆత్మనివ్వు, ఆత్మనివ్వు, ఆత్మను నరకము నుండి కాపాడు, సమృద్ధిగా బిడ్డల విశ్వాసంతో రోగులకు అది వ్రాసి ప్రార్థించుట ద్వారా యేసు నామములో, యేసు అను నీ నామములో, అధికారము కలిగిన నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, ఆయుష్ కలుగును గాక. అద్భుతం చేయమని అక్కడ వర్క్ చేసే బిడ్డలు కూడా తోడై ఉండమని, పనులన్నీ కూడా సజావుగా సాగటానికి కావలసిన ఏర్పాట్లన్నిటి విషయంలో సహాయం చేయమని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన దేవుని ప్రేమ, అందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహరది సహవాసం, సమాధానం సమకులకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి సదా తోడి నందనిత్యత్వం చిరు పర్యంతం నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే మనస్ఫూర్తిగా ఉందా ఉందా? అట్లయితే దేవుని స్తోత్రం. వెళ్ళి ఒక ముద్ద తిని, అంటే నేను మామిడికేసి కొట్టలే కానీ ప్రార్థన చేశానుగా మళ్ళీ డౌట్ అనుకుంటా, డౌట్ పెట్టు విశ్వాసంతో. నచ్చందే అది, దేవుడికి సందే అది. డౌట్ అంటే మా సిరాక్ ఆయనకి, సందేహం అనే దాన్ని ఒప్పుకోడు ఆయన. అర్థమైందా? యేసు ప్రభువు అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే అసలు అవునో కాదో నేను డౌట్ వచ్చేటట్టు. ఎప్పుడన్నా పాయింట్ మీద ఆలోచించారా? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అంటే కుమారుడు ఎందు నేను ఆనందించుచున్నాను అని. దేవుని స్తోత్రమును గాక. ఎప్పుడు? 40 రోజులకు ముందు బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చినప్పుడే పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదికి దిగొచ్చాడు. తండ్రి మాట్లాడాడు, ఆకాశము నుండి ఒక శబ్దము పుట్టింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సంగతి కుమారుడికి కూడా తెలుసు. అందుకే కుమారుడు ఎల్లప్పుడూ ఆ పదమే వాడాడు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని. అదే యూదులకు కూడా నచ్చంది. దేవుణ్ణి తండ్రి, సొంత తండ్రి అని చెప్పుచున్నాడు అని నచ్చలా. వాగులో దూకారు. ఆయన ఏం చేయమంటారు? నచ్చకపోతే ఆయన చెప్పింది నిజం. యేసు దేవునిలో ఒక భాగం, అదృశ్య దేవుని దృశ్య రూపం, దేవుని యొక్క శక్తియు మూర్తిమంతమునై ఉన్న వ్యక్తి యేసు. దేవుని వాక్యం యేసు, దేవునిలో ఉన్న ప్రేమ యేసు. దైవ కుమారుడు యేసు. వీడు ఆయన దగ్గరకు వచ్చి చూడు, ఎవరిని వదిలిపెట్టాడు? డౌట్లు లేపేవాడు వీడు, దరిద్రుడు.
ఆయన దగ్గరకు వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. అరే నాకు డౌట్ లేదు, నీకెందుకు రా డౌట్? నువ్వు అయితే రాళ్ళు రొట్లు అవుతాయి, రాళ్ళు రొట్లు అవుతాయి. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఇది జరిగిద్ది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇది జరిగిద్ది. నువ్వు దేవుని కుమారుడు నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే ఈ అద్భుతం చేయాలి. అయితే 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 ఒరే అయితే ఏందిరా దరిద్రుడా, విశ్వాసమును బట్టి నన్ను కొడుకుగా కూతురుగా దేవుడు ఎప్పుడో స్వీకరించాడు. నాకు అందులో సందేహం లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అయితే అంటావేంది నువ్వు? అయితే ఏంది? అయితే ఏంది? అయితే లేదు, గీతే లేదు. నేను ఆయన కొడుకుని కూతురుని. దేవునికి నచ్చనిది డౌట్, సందేహము, అనుమానము, అవిశ్వాసము నచ్చదు. దేవునికి ఇష్టమైంది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అది హెబ్రీ 11:6 చెప్పిన సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేశాం, పాట పాడాం, ఆరాధించాం, అభిషేకాన్ని ఇమ్మని అడిగాం. అడిగినప్పుడు అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి స్పందనలో కనబడనందున, మనం భాషలో మాట్లాడనందున, మన శరీరములో కదలనందున, మనం కొన్ని ప్రత్యేకతల్లో ప్రవర్తించనందున, అరే మనం అడుగుతున్నాము కానీ మనకు అభిషేకం ఇవ్వట్లా, దేవుడు ఇవ్వట్లా అని చాలామంది పాపం ఆ ప్రశ్నలో బ్రతుకుతున్నారు. ఇది కరెక్టే అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. ఉంది డౌట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, నేను సంతోషపడతాను, చెప్తాను, ఆన్సర్ ఇస్తాను. జూమ్లో పడుతున్న వాళ్ళు కూడా మీకు డౌట్ ఉంటే చేతులు ఎత్తాను. నాకు కూడా ఉందన్న ఈ డౌట్. రైట్, చాలామంది చేతులు ఎత్తి వాళ్ళ అనుమానాన్ని స్పష్టపరిచారు నాకు. థ్యాంక్ యూ. మీరు చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, అపోస్తలుల కార్యం వాళ్ళ దగ్గర కనబడ్డ స్పందనలు ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కనబడతాయి అని తర్వాత పత్రికల్లో రాయబడలేదు. మరి ఎలాగా మనం అభిషేకం పొందామని మనకు ఎలా అంటే సింపుల్. ఇప్పుడు అన్నం తింటున్నాం, అన్నం శక్తిగా మారి మనం బ్రతకడానికి ఆధారం అవుతుంది. ఆ ప్రక్రియ మనం చూడగలమా మన బాడీలో? ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పండి, నేను నా బాడీలో చూశాను నేను అన్నోళ్ళు చెప్పండి. చూసారా ఎప్పుడన్నా? నువ్వు అన్నం తింటాం, ఆకలైనప్పుడు తింటాం, పొద్దున్నే లేచి ఇంకంత మించి మనకేం తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఒకటి మాత్రం జరుగుతుంది, మన బాడీ రోజు ఆహారం తీసుకోవటం ద్వారా బ్రతికి ఉంది, ఆరోగ్యంగా ఉంది, సజీవంగా ఉంది, పని చేస్తుంది. ఈ సాక్ష్యం సరిపోదు? ఈ సాక్ష్యం సరిపోద్దా? సరిపోదా? అలాగే నీకు దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, నువ్వు అభిషేకం అడిగిన ప్రతిసారి ఖచ్చితంగా నేను నీ మీదికి శక్తి పంపుతానే ఉంటాను. మనం అడిగిన ప్రతి ఘట్టంలో తన ఆత్మశక్తిని మన మీదకి పంపించాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఇంకా మనం బతికున్నాం. లేకపోతే ఇప్పుడు చెప్పిన ఈ మాట స్పష్టంగా అర్థమైందా లేదా? అభిషేకం వచ్చిందా రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చిందంటానికి మరో నిరూపణ ఏంటంటే, నువ్వు ఇంకా లైఫ్లో ఉన్నావు, లోకంలో కలిసిపోకుండా, భ్రష్టు పట్టి పోకుండా. ఇంకా చెప్పాలంటే దేవుని శక్తి ఇంకా ఎక్కడ పనిచేసిద్దో తెలుసా? దేవుని శక్తి ఎక్కడ పనిచేసేదో తెలుసా? దేవుడిచ్చే బలం ఎక్కడ పనిచేసేదో, మనల్ని పడకుండా ఆపటానికి, మనం తొట్టుపడకుండా ఆపటానికి కొంత పని చేస్తే అసలు ఎక్కువ ఎక్కడ పనిచేసిద్దంటే, ఒకవేళ మన అడుగులు తడబడి జారి పడతాం చూడు. ఇప్పుడు అడుగులు జారేటువంటి స్థలంలో
బలవంతుడైనా పడతాడు, బలహీనుడైనా పడతాడు. అడుగులు ఇప్పుడు వాన పడింది, బురద జర్రం జారుతుంది. ఏనుగంత బలవంతుడైనా సరే జారితే వెళ్ళకిల పడాల్సిందే. బలవంతుడు గనుక పడడు అనేం లేదు. కింద కాళ్ళు జారుతుంటే బండల మీద నూనె ఒలిగిపోయింది, బండల మీద నూనె ఒలిగిపోయింది, మనం చూసుకోవాలా. అవి పాలిష్ బండ్లు అనుకో, టైల్స్ అనుకో, ఇంకా సూపర్గా ఉంటుంది. అసలు ఏకదం అటు ఇటు పోయి రావటమే, మంచులో దొల్లినట్టు దొల్లి రావటమే అటు పోయి. అవునా? మనకు తెలియదు. బలవంతుడు పడతాడు, బలహీనుడు పడతాడు. కాలు జారితే, వినండి, కాలు జారితే పడతాడు. అయితే బలవంతుడికి బలహీనుడికి తేడా ఏంటంటే, శక్తిహీనుడు పడ్డాడంటే ఇంక వాడు అంతే, అక్కడే కూర్చుంటాడు. కానీ శక్తివంతుడు పడ్డా వాడు శక్తి కలిగి ఉన్నందున తిరిగి వెంటనే తిప్పుకొని లేవగలుగుతాడు. దేవుని శక్తి మనలో ఎక్కడ కార్యకారి అవుతుందంటే, ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఊహించని తొట్టుపాట్లోకి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుడు అభ్యంతర పడేటువంటి అడుగులు జారిన అనుభవాలు మన జీవితంలో కనబడతాయి. అది మాటలోను, క్రియలోను, చూపులోను, తలంపులోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, నడకలోను, పడక ఎక్కడో దేవుడు అభ్యంతర పడే విధంగా మన అడుగు తొట్టుపడటం అనేది ఉంటుంది. కొంతమంది ఆ పడ్డ దగ్గర లేవరిక, కారణం శక్తిహీనులు. కానీ కొంతమంది పడ్డ వెంటనే తిప్పుకొని లేవగలుగుతారు. అలా తిప్పుకొని లేవటానికి దేవుడు తన శక్తిని మన మీద ఉపయోగిస్తాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? నా ఆత్మీయ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా అనేక పర్యాయాలు నా అడుగులు జారినాయి, అయినా సరే నేను తిప్పుకొని నిలబడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ అంత పడి లేచిన బాపత అన్నమాట. దేవునికి స్తోత్రం. జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా చాలా పర్యాయములు నా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు ఎదురైనాయి. అయితే దేవుని కృపను బట్టి పడ్డ చోట నేను లేను, తిరిగి లేచాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేచారు కాబట్టి ఆ జూమ్లో కనపడుతున్నారు, ఆ లైవ్లో ఉన్నారు. లేకపోతే ఏ బజార్లో కూడా తిరుగుతూ ఉంటారు. నేను పనికి రాను, నేను పాపిని, నేను అలాగైపోయాను, నాకు అవకాశం లేదు అని. శక్తివంతుడికి శక్తిహీనుడికి తేడా ఏమిటంటే అదే. ఇస్కరియోతు యూదా పడ్డాడు, సీమోను పేతురు పడ్డాడు. కానీ యూదా లేవలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? యూదా మీదికి దేవుడు తన శక్తిని పంపునట్లు యేసు ప్రభు వేడుకోలేదు.